ఇంకా మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పటికి కూడా ఏముంటది చంద్రబాబు ఏది చెప్తే గదే అమలైతది ఆడ ఇప్పుడు కూడా. ఆయన ఏందంటే మనిషి కాంగ్రెస్ కండువా. మనసు మాత్రం చంద్రబాబు నాయుడుది. చూత్తలేమా? ఇలా తెలంగాణ మీద ఎవరైనా మాట్లాడుతున్నాడు అన్న మాట మాట్లాడతాడా? కాబట్టి నేనేమంటే ప్రజలు కూడా అది గ్రహించిరన్న. ఈడు మనోడు కాదురా భయ్! ఈడు మనోడు కాదు. ఏదో చెప్పినాము, ఒకసారి విన్నాం. ఎవరైనా డెఫినెట్‌గా ఇవాళ జనము అరే! దీన్ని మేము కొంత మిస్టేక్ చేసినాం, దీన్ని సరిదిద్దుకోవాలన్న ఆలోచన కేసీఆర్ గారు ఎట్లయితే ఉన్నారో, తెలంగాణ ప్రజలు కూడా గట్లనే ఉన్నారు. ఒకసారి పొరపాటు జరిగింది. అనవసరంగా చేసినాం. ఏం తక్కువ చేసిండు సారు మాకు లగ్గాలైతే ₹1,00,000 ఇచ్చినాడు. వీడి ఇంట్లో పిన్నిగల తులం బంగారం అంటే ఆయనతో మోసపోయినాము. సారు 2,000 ఇచ్చిండు. 4,000 అంటే ఇచ్చిండ్రు. 4,000 ఇస్తామంటే మోసపోయినాము. ఆయన 5,00,000 చచ్చిపోతే రైతుకి ఇచ్చినాడు. రైతుకు 5 ఎకరాలకు ఎకరానికి 5,000 ఇస్తాడు. ఇప్పుడు 3 పంటలకు మనిషికి 15,000 ఇస్తాడు. మోసపోయినాం బిడ్డ, గోసపడుతున్నాం. మనిషిం కదా బిడ్డ, ఆశపడ్డాం బిడ్డ, ఆశపడ్డాం. ఈ ఆశలు పాడుగాను. ఇది ఏమొద్దు బిడ్డ, మళ్ళీ మాకు గైననే కావాలి అని మాట ఇవాళ ప్రతి పల్లెలో ఎక్కడ పోయినా ఇదే మీరు చూస్తున్నారు కదా. నేను ఎందుకనంటే ఆ గౌరవము, ఆ ప్రేమలు కేసీఆర్ మీద ఉన్నాయి 100కు 100%. రేపు జరగబోయే రజతోత్సవాలు కూడా మేము ఏమేదైతే చేసుకున్నామో అవన్నిటిని కూడా సవరించుకుంటాం. ఫ్యూచర్ తెలంగాణ ప్రజలను ఎట్లా కాపాడుకోవాలన్నటువంటి మార్గదర్శకత్వం కూడా రేపు జరగబోయే మీటింగ్లో కేసీఆర్ గారు నిర్దేశిస్తారు. దాన్ని నిర్దేశించిన సారం మళ్ళీ ప్రజలకు వెళ్తాం.